జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. ఆదివారం రథసప్తమి కలిసి వచ్చింది. సూర్యునికి ఎంతో ఇష్టమైన రోజు ఆదివారం. ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమిని రథసప్తమి అంటారు. ఈసారి విశేషం ఏమిటంటే రథసప్తమి ఆదివారం కలిసి వచ్చింది. ఆదిత్యుడు అంటే సూర్య భగవానుడు జన్మించిన రోజు సప్తమి ఆదివారం కలిసి రావటం అత్యంత అరుదుగా జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ సూర్య భగవానుణ్ణి ఆరాధించినట్లయితే వారి యొక్క కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఇది పరమ సత్యం. సూర్య భగవానుడు అంటే సామాన్యం కాదు. ఆయన గ్రహపతి, అంటే గ్రహాలకు అధిపతి, రాజు. సూర్యుని అనుగ్రహం మన పైన ఉంటే గ్రహ దోషాలు, గ్రహపీడలు ఉండవు. జాతక దోషాలు తొలగిపోతాయి. సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం. ప్రతి యుగంలో కంటికి కనిపించే దైవం సూర్య భగవానుడు. అంతేకాదు ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత. సూర్యుని అనుగ్రహం ఉంటే రోగబాధలు, రుణబాధలు ఉండవు. మంచి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సూర్య భగవానుని మానవ మాతృలే కాదండి, ఋషులు, దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ కూడా సూర్య భగవానుని ఆరాధిస్తారు. రథసప్తమి రోజు సూర్యభగవానుణ్ణి ఆరాధించటం వల్ల ఆయన పరిపూర్ణమైన అనుగ్రహం మన మీద ఉండి సంవత్సరం అంతా ఆయురారోగ్యాలతో జీవించవచ్చు. ఇంకా ఆయన కరుణా కటాక్షాలు ఉంటే మనకు దేనికి లోటు లేకుండా నిండుగా ఉంటాము. ఆయన కోసమైతే గోధుమల దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి. గోధుమలంటే సూర్యభగవానుడికి చాలా ఇష్టం. రథసప్తమి రోజు గోధుమల దీపం వెలిగిస్తే సూర్యుడి అనుగ్రహం కలిగి శక్తి, ఆరోగ్యం, ఇంకా మన ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. రాగి లేదా ఇత్తడి ప్లేటు తీసుకొని గంధం కుంకుమలతో అలంకరించి 7 జిల్లేడాకులను ఆ ప్లేటు పైన ఉంచుకోవాలి. దాని మధ్యలో గోధుమల్ని పోసి పసుపు, కుంకుమ, గంధం, ఎర్రని అక్షంతలను వేయాలి. ఒక మట్టి ప్రమిదను అందంగా అలంకరించుకొని దాని మధ్యలో ఉంచాలి. దానిలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి సూర్యభగవానుడికి ఇష్టమైన ఎరుపు రంగు కలిగిన ఒత్తులను వేసి దీపారాధన చెయ్యాలి. ఇలా ఎరుపు రంగు ఒత్తులను దీపారాధన వేసి చేయటం వల్ల ఇంట్లో కష్టాలన్నీ తొలగిపోయి అప్పుల బాధలు, రుణాలు లేకోకుండా పోతాయి. సప్తమి రోజే కాదండి, ప్రతి ఆదివారం కూడా ఎర్రని ఒత్తులతో చేయటం వల్ల ఆ సూర్య భగవానుడి అనుగ్రహం మనకు నిండుగా ఉంటుంది. ఇలా దీపాలను వెలిగించిన తర్వాత ఎర్రని అక్షంతలతో, కుంకుమతో ఆ దీపారాధనకి అక్షంతలను వేస్తూ మన మనసులోని కోరికను చెప్పుకొని అది తీరిపోయినట్లుగా తలుచుకొని సూర్య భగవానుని వేడుకుంటూ దీపానికి అక్షంతలను వేస్తూ ఉండాలి. ఎర్రని పుష్పాలను అలంకరించాలి. అలా చేయటం వల్ల సూర్యుడి అనుగ్రహం కలిగి మన ఇల్లు డబ్బు, సంపద, ఐశ్వర్యంతో నిండిపోతుంది. సూర్య భగవానుడి అనుగ్రహం సంవత్సరం అంతా కూడా నిండుగా ఉంటుంది. స్వామివారికి ప్రసాదాన్ని సమర్పించటానికి చిక్కుడాకులతోనైతే ఒక ఇస్తరాకైతే తయారు చేసుకున్నానండి. అలా తయారు చేసిన విస్తరాకులో మనం వండుకున్న పరవాన్నాన్ని, స్వామివారికి ఇష్టమైన ఎర్రని వర్ణం కలిగిన దానిమ్మ పండ్లను, ఒక బెల్లం ముక్కను, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. ప్రసాదం సమర్పించిన తర్వాత కొంచెం వాటర్ని కూడా ఇవ్వాలి స్వామివారికి. అయితే నేను చూపించటానికి లోపట చేశానండి. తర్వాత దానిని బయటికి తీసుకువచ్చి ఆరు బయట పెట్టి ఇలా చేశాను. ఆరు బయట చేద్దామంటే గాలికి దీపం కొండెక్కుతుందని ఇలా పెట్టాను. ఇలా పెట్టుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మన కోరికలన్నీ స్వామివారికి చెప్పి అవి తీరిపోయినట్టుగా చేసుకోవాలి. చివరిలో ఇంకా స్వామివారికి రాగి పాత్రలో నీటిని తీసుకొని పసుపు, కుంకుమ, గంధం, ఒక ఎర్రని పుష్పాన్ని వేస్తూ స్వామివారిని తలుచుకుంటూ అర్ఘ్యమైతే ఇవ్వాలండి. ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు అందరి మీద సంవత్సరం అంతా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.